మాజీ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక లేఖ రాయడం జరిగింది. పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమాలు కావచ్చు, అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి తాను అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక లేఖ అయితే రాయడం జరిగింది. కవిత రాసినటువంటి లేఖ ప్రస్తుతం బహిర్గతమైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కవిత తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తన తండ్రికి తన అభిప్రాయాలను చెప్పేటటువంటి క్రమంలో ఒక లేఖ రాయాల్సినటువంటి ఆ లేఖ ప్రస్తుతం బయట చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో పాటు కోవట్లు ఎక్కువయ్యారు. మరోవైపు తన తండ్రి పక్కన దయ్యాలు కూడా చేరాయంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్ లో పూర్తిస్థాయిలో తాజాగా కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు పెన్ను దుమారం రేతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాటుగా ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు తన పాలన అందించినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా అసంతృప్తి సెగలు వెళ్ళగక్కుతున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో కేసీఆర్ కు మాత్రం ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ కు రాసినటువంటి లేఖ బహిర్గతమైనటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా మీడియా సాక్షిగా తన తండ్రి దేవుడు అంటూ మరోవైపు కేసీఆర్ చెంతనే దేవుడి పక్కన దయ్యాలు కొంతమంది చేరాయి. మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ గా నిలిచింది. బీఆర్ఎస్ పార్టీలో కోవతులు ఉన్నారు. కోవతుల కారణంగానే పార్టీ ప్రతిష్ట పరువు పూర్తిలో బజార్న పడుతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా తనదైన శైలిలో కల్వకుంట్ల కవిత మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేయడానికి అంశాలకు ఈ వ్యాఖ్యలకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ సైతం రెస్పాండ్ కావడం జరిగింది. మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం పూర్తిగా కేటీఆర్ అయితే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య రీతిలో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ చాలా మంది పార్టీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా తమ అధ్యక్షునికి ఏ సమస్య ఉన్నప్పటికీ, ఏ అభిప్రాయాలు అధ్యక్షునికి చెప్పాలనుకున్నప్పటికీ కూడా లిఖితపూర్వకంగా కావచ్చు, మరోవైపు ఓవరాల్ గా కూడా అధ్యక్షునికి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి కవిత ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత కూడా తనదైన శైలిలో ఒక లేఖ రాయడం జరిగింది. కవిత రాసినటువంటి లేఖలో తప్పేముందంటూ కూడా ఆయన రెస్పాండ్ కావడం జరిగింది. మరోవైపు హరీష్ రావుకు సంబంధించి కూడా మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి హరీష్ రావు కూడా కొంత మౌనం పాటించారని తెలిసింది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చీలికలు ఏర్పడుతున్నాయి. మరోవైపు కుటుంబ కలహాలు కావచ్చు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మిగతా అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి కేరాఫ్ గా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందంటూ కూడా మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఒక్కసారిగా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే సుదీర్ఘ విరామం పాటు అంటే 10 ఏళ్ల కాలం పాటు పాలన అందించినటువంటి తెలంగాణ ప్రజల కోసం పాలన అందించినటువంటి పార్టీ ఈసారి ఇలా బజార్న పడినటువంటి నేపథ్యం కావచ్చు. మరోవైపు కవిత రాసినటువంటి ఆ లేఖకు సంబంధించి ఈ లేఖ బహిర్గతమైనటువంటి సందర్భంలో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో మిగతా ఆ పార్టీల నేతలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కావచ్చు, కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి కావచ్చు, పలు వక్రీకరణ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఈ సందర్భం. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో కల్వకుంట్ల కవిత అయితే తనదైన శైలిలో రెస్పాండ్ కావడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఒకవేళ తన అభిప్రాయాలు కానీ, తన సలహాలు సూచనలు కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కనుక రెస్పాండ్ కాకపోతే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి శాశ్వతంగా వైదొలిగే అవకాశం ఉందంటూ కూడా మరికొన్ని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలోనే అదే కనుక నిజమైతే కనుక కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం కూడా లేకపోలేదంటూ కూడా మరికొంతమంది సన్నిహితుల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ కోవట్ల వ్యవహారం కావచ్చు, కేసీఆర్ పక్కన చేరినటువంటి కొంతమంది దయ్యాలకు సంబంధించి కవిత చెప్పినట్టుగా కొంతమంది దయ్యాలు చేరాలనేటటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు పార్టీలో జరిగినటువంటి అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీగా ఆమె ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో తన అధ్యక్షునికి ఒక లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఆ లేఖలో మాత్రం పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి కావచ్చు, పార్టీ కార్యకలాపాలకు సంబంధించి గత కొంతకాలంగా స్తబ్దంగా ఉండడమే కాకుండా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా మనకి లేఖ సారాంశం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారం అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా కేటీఆర్ కూడా కేసీఆర్ రాసినటువంటి లేఖను కూడా లైట్ గా తీసుకున్నట్టు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఎవరి అభిప్రాయాలు వారు చెప్తున్నారు. లేఖ ద్వారా కల్వకుంట్ల కవిత తమ అధ్యక్షునికి చెప్పడంలో తప్పేముందంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక కామెంట్ అయితే కేటీఆర్ చేయడం జరిగింది. ఆ కేటీఆర్ చేసినటువంటి కామెంట్ కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కల్వకుంట్ల కవిత తన అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో తమ వ్యక్తిగత విషయాలు కావచ్చు, మరో పార్టీకి సంబంధించినటువంటి తన ఒపీనియన్స్ కూడా పూర్తిలో లేఖలో పొందుపరిచి తమ అధ్యక్షునికి పంపినటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఏ రకంగా ఎందుకు మాట్లాడారు అంటే కవిత రాసినటువంటి లెటర్ను కేటీఆర్ లైట్ గా తీసుకున్నారా, లేదంటే కవితనే లైట్ గా తీసుకుంటున్నారా అనేది ప్రస్తుతం
ఓ చర్చ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు బీఆర్ఎస్ అధినేతకు సంబంధించి కావచ్చు, మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో తమకు లేఖ రాసినప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు ఇప్పటికీ మౌనంగా ఉన్నారు, ఎందుకు ఆయన రెస్పాండ్ కావడం లేదు, ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. మొత్తానికి గత 4-5 రోజులుగా ఈ ఎపిసోడ్ మాత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితాన్ని పెంపొందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం అయితే చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. పార్టీకి జరిగినటువంటి అంతర్గత కుమ్ములాటలకు సంబంధించి పూర్తి స్థాయిలో కొంత మనం మార్పులు చేర్పులు అవసరం ఉంది. పార్టీని ప్రతిష్టపరచాలన్నా, పార్టీ ప్రజలకు వెళ్ళాలన్నా, సంస్థాగతంగా బలపడాలన్నా కొన్ని మార్పులు చేర్పులు తప్పవంటి కూడా కవిత చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి. ఈ అంశం అయితే కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి ఈ పార్టీ ప్రస్తుతం తన కవిత రాసినటువంటి లేఖ బయటకు వచ్చిన నేపథ్యంలో కవిత స్పందించినటువంటి తీరు మాత్రం పార్టీ ప్రతిష్ట పరువు బజార్న పడేట్టు అయినట్టు మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి కల్వకుంట్ల కవిత మాజీ సీఎం కేసీఆర్ కు రాసినటువంటి లేఖ బహిర్గతమైనటువంటి నేపథ్యం. మరోవైపు కల్వకుంట్ల కవిత హాట్ గా కామెంట్ చేసినటువంటి పరిణామ క్రమంలో కొంత బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో కొంత కష్టతరమైనటువంటి వాదనలు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇదే కనుక నిజమైతే కనుక కల్వకుంట్ల కవిత మాత్రం బయటకు వచ్చి నూతన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేసే క్రమంలో కూడా ముందుకు సాగే అవకాశం ఉందంటే కూడా జాగృతి తరపు కావచ్చు, మరి ఇతర సంస్థల తరపున కావచ్చు, మరికొంతమంది తీవ్ర స్థాయిలో అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. మొత్తానికి కల్వకుంట్ల కవిత రాసినటువంటి లేఖ బహిర్గతమైనటువంటి నేపథ్యంలో పార్టీని ఉద్దేశించి పార్టీ నేతలను కొంతమందిని ఉద్దేశించి కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఘాటైన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. Over to studio.